భీష్మ పితామహుడు అంపశయ్యపై పడుకోవడం వెనక కేవలం మహాభారత యుద్ధరంగంలో జరిగిన ఒక ఘట్టం మాత్రమే కాదు, దాని వెనక కంటికి కనిపించని కర్మసిద్ధాంతం, శాపాలు మరియు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఉన్నాయి. భీష్ముడి అంపశయ్య వెనక దాగున్న అసలు రహస్యం 1. బ్రహ్మదేవుడి శాపం, అష్టవసువుల కథ. భీష్ముడి అంపశయ్య వెనక ఉన్న మొదటి రహస్యం ఆయన గతజన్మ. భీష్ముడు పూర్వజన్మలో ద్యువు అనే వసువు, అంటే అష్టవసువులలో ఒకడు. ఒకసారి వశిష్ఠ మహర్షికి చెందిన పవిత్రమైన కామధేనువును ద్యువు తన భార్య మాట విని దొంగిలిస్తాడు. దీనికి కోపించిన వశిష్ఠుడు అష్టవసువులను భూమిపై మానవులుగా పుట్టమని శపిస్తాడు. మిగిలిన 7 వసువులు క్షమాపణ వేడుకోగా పుట్టిన వెంటనే విముక్తి లభిస్తుందని చెప్తాడు. అందుకే గంగాదేవి వారిని పుట్టగానే నదిలో పడేస్తుంది. కాని దొంగతనానికి ముఖ్యకారకుడైన ద్యువు అంటే భీష్ముడు మాత్రం భూమిపై సుదీర్ఘకాలం జీవించాలని, అత్యంత కష్టభరితమైన మరణాన్ని అనుభవించాలని శపిస్తాడు. ఆ శాపఫలమే ఈ అంపశయ్య. 2. 56 జన్మల క్రితం చేసిన పాపం. బాణాల శయ్యపై పడుకున్నాక భీష్ముడు శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, నేను నా గత 55 జన్మలను జ్ఞానదృష్టితో చూశాను. నేను ఎలాంటి పాపమూ చేయలేదు. మరి ఈ 56వ జన్మలో నాకింతటి ఘోరమైన శిక్ష ఎందుకు పడింది? అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, పితామహా, మీరు 56 జన్మల క్రితం ఒక రాజుగా ఉన్నప్పుడు వేటకి వెళ్లారు. అప్పుడు మీ రథంపై ఒక చిన్న రక్తపించర కీటకం పడింది. మీరు దాన్ని మీ వింటి నారికంతో తీసి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి విసిరేశారు. ఆ ముళ్ళు ఆ జీవి శరీరంలోకి గుచ్చుకొని అది కదల్లేక 18 రోజులు నరకయాతన అనుభవించి చనిపోయింది. ఆ కర్మఫలమే ఈరోజు 18 రోజుల యుద్ధం, ఈ అంపశయ్య అని చెప్తాడు. ట్విస్ట్: మరి ఆ శిక్ష ఇప్పుడే ఎందుకు అమలైంది అంటే, ఆ పాపపు ఫలాన్ని అనుభవించడానికి సరిపడా పుణ్యబలం భీష్ముడి ఖాతాలో కరిగిపోయే వరకు కర్మ వేచి చూసింది. భీష్ముడు దుర్మార్గుడైన దుర్యోధనుడి పక్షాన నిలబడటంతో ఆయన పుణ్యం క్షీణించింది, పాత పాపం పడగవిప్పింది. 3. ద్రౌపది వస్త్రాపహరణం, మౌనానికి శిక్ష. కురుసభలో ద్రౌపది మానభంగం జరుగుతుంటే ధర్మశాస్త్రాలన్నీ తెలిసిన భీష్ముడు తలదించుకుని మౌనంగా ఉండిపోయాడు. అధర్మాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉండటం కూడా మహాపాపమే. బాణాల శయ్యపై ఉన్నప్పుడు ద్రౌపది వచ్చి భీష్ముణ్ణి అడుగుతుంది, తాత, నాడు సభలో అంత అన్యాయం జరుగుతుంటే మీ ధర్మం ఏమైంది అని. దానికి భీష్ముడు రక్తం కక్కుకుంటూ, అమ్మా, నేను నాడు పాపాత్ముడైన దుర్యోధనుడి ఉప్పు తినాను. ఆ అన్నం నా రక్తంలో కలిసి నా బుద్ధిని మందగించేలా చేసింది. ఇప్పుడు అర్జునుడి బాణాలు నా శరీరంలోని ఆ అపవిత్ర రక్తాన్నంతా బయటకు పంపేస్తున్నాయి. ఇప్పుడు నా బుద్ధి పవిత్రమైంది అని చెప్తాడు. అంటే భీష్ముడు తన తప్పును కడుక్కునేందుకే ఆ శయ్యను ఎంచుకున్నాడు. 4. ఉత్తరాయణ పుణ్యకాలం, ఆధ్యాత్మిక రహస్యం. హిందూ ధర్మం ప్రకారం దక్షిణాయనంలో మరణిస్తే పునర్జన్మ ఉంటుంది, అంటే మళ్లీ పుడతారు. అదే ఉత్తరాయణంలో, అంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించే కాలం, మకర సంక్రాంతి సమయంలో మరణిస్తే నేరుగా మోక్షం లభిస్తుంది, పునర్జన్మ ఉండదు. భీష్ముడు పడిపోయిన సమయం దక్షిణాయనం. ఆయనకు ఇచ్ఛామరణం వరం ఉంది కాబట్టి మోక్షాన్ని పొందడం కోసం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే వరకు సుమారు 58 రోజులు ప్రాణాలను గుండెల్లోనే నిలుపుకుని ఆ అంపశయ్యపైనే ధ్యానంలో ఉండిపోయాడు. ఈ సమయంలోనే ఆయన యుధిష్ఠిరుడికి, అంటే ధర్మరాజుకు జగత్ప్రసిద్ధమైన విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశించాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి మహాభారత రహస్యాలు, ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.